నమస్తే, నేను నరోత్తం రెడ్డి. గత 20 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలు రాజకీయాలను శాసిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారు తన వ్యూహాలు ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కమ్యూనిస్టులను దాదాపుగా కనుమరుగయ్యేలా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపుగా పూర్తిగా కనుమరుగైనాయి. కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా సగం కనుమరుగైందని మనం మాట చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనేటువంటి మాట క్రమక్రమంగా జోరందుకుంటా ఉన్నది. ఈ సంవత్సరం నవంబర్లో కానీ లేదంటే 2023 మార్చిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నట్టు రాజకీయ వర్గాలు కానీ విశ్లేషకులు కానీ చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఎదుగుతూ ఉన్నది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి కొన్ని సర్వేలు విశ్లేషణలు తెలంగాణ రాష్ట్రంలో బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నాడు, దాన్ని ఎన్నుకున్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు ఏమై ఉంటాయి, కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల ముందు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గాలి ఎంతగా వీచినా దాన్ని తట్టుకొని కేసీఆర్ వ్యూహాలను ఎత్తుగడలను తట్టుకొని భారతీయ జనతా పార్టీ నిలవగలదా, ప్రజల యొక్క మన్ననలు పొందగలదా, అధికారంలోకి రాగలదా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్యన కాంగ్రెస్ పార్టీ ఈ అధికారాన్ని చేజిక్కించుకోగలదా, లేదంటే కేసీఆర్ వ్యూహాలను ఈ రెండు పార్టీలు తట్టుకోలేక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇది మొత్తం ఈ విషయాల మీద ఈనాటి కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల మీద ఈరోజు చర్చను రాజ్ న్యూస్ చేపట్టింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని చూసినా భారతీయ జనతా పార్టీని చూసినా ఆ పార్టీ యొక్క నడవడి, ఆ పార్టీ ముందుకు పోతున్న క్రమం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఈ పార్టీలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలకు తెలియకుండానే ఆ పార్టీలు కేసీఆర్ వ్యూహాలలో నడుస్తున్నాయా, ఎత్తుగడలలో నడుస్తున్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు మనం చర్చకు రాజ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ చర్చలో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఎం ధర్మారావు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మందా జగన్నాథం గారు మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత మనతో పాటు ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమాన్ని ముందు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకుల నుంచి స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుండి ముందస్తు ఎన్నికలు జరగవచ్చు అనేటువంటి ఒక వాతావరణము, రాజకీయ పరమైనటువంటి మాటలు పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి. అనేక పత్రికలు, అనేక టీవీ ఛానళ్ళు తమ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ముందస్తుకు పోయేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, పోతే ఎందుకు పోవాలనుకుంటున్నాడో ఒకసారి చెప్పండి. నరోత్తం రెడ్డి గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరి పెద్దలందరికీ నమస్కారం. మీరు అన్నట్లు ఒకసారి ముందస్తుకు వెళ్ళారు, రెండోసారికి వెళ్తారా వెళ్ళారా అనేది నా ఉద్దేశం ప్రకారం అయితే జమిలీ ఎన్నికలను బట్టి ఉంటుంది. ఎందుకంటే మోడీ గారి వ్యూహాలకు తగ్గట్టుగా చేస్తారు. మొదట మీరు ఎంట్రోలో చెప్పినట్టు గత 20 ఏళ్ళుగా తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కేసీఆర్ గారు శాసిస్తున్నారు. అంటే 1000 మన మృగాలను తిన్న రాబందు కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుద్ది అన్నట్టు 1-2 సార్లు ఫెయిల్ అయ్యారు. అన్ని వ్యూహాలు ఫలించవు ఎప్పుడు కూడా. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. నరేంద్ర రెడ్డి సోషల్ కెమిస్ట్రీలో ఫలానా రసాయనం దాంతో కలిస్తే H2O అవుద్దని చెప్పలేము. కనుక సోషల్ కెమిస్ట్రీలో చిన్న మాట కూడా ఒక్కసారి దెబ్బతీస్తుంది. అట్లా 2-3 సార్లు దెబ్బతిన్నాడు. ఉదాహరణకు మీరు 14 ఏళ్ల రాజకీయ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో సైలెంట్ కావడం, ఆయన మాట్లాడకపోతే మాట్లాడలేదు ప్రతిపక్షాలు అనడం, మళ్ళీ ఆయన బయటకు వస్తే మళ్ళీ ర్యాంకే వేయడం, ఇట్లా జరుగుతుంది. ఈ 7 ఏళ్లుగా చూస్తే వ్యూహాత్మకంగా పావులు గడుపుతున్న తాను ఒక్కసారి తనకు తానే 2-3 సార్లు ఫెయిల్ అయ్యిండు, చాలా సార్లు సక్సెస్ అయ్యాడు. మీరు అన్నట్టు మొదటి చెప్పాలంటే ముందస్తు ఎన్నికలకు మొన్న 2018లో కూడా చాలా సరైన పని. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అర్థం చేసుకున్నాడు. అక్కడ మోడీ మానియా నడుస్తున్నది, ఇక్కడ టిఆర్ఎస్ మానియా ఉంది. ఈ రెండింటి మధ్య పోటీ పెడితే
ఒక దిశలో మరి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే పార్లమెంట్ తో సహా మరి అసెంబ్లీ కూడా సీటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందా అని ఊహించు. చాలా వ్యూహకర్త, స్ట్రాటజీ బాగా ఉన్నా. రెండోది ఏమైందంటే మీకు ఈ రెండు ఎన్నికలు విడివిడిగా రావడం మంచిది అని ఊహించే ఇప్పుడు 2018లో ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు పోయిండు 9 నెలల ముందు. అది సక్సెస్ అయ్యింది కూడా. నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి కేసీఆర్ కావాలని ప్రజలు. కేంద్రకు వచ్చేకలు ఏమైందంటే జాతీయ పార్టీలకు పిలిపించారు. మొత్తం 17 సీట్లలో ఒకటి పోతే మనకు ఎంఐఎం ఒకటి పోతే మిగతా 16 9 వచ్చాయి. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ వచ్చాయి. అంటే ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటంటే మోడీ మానియా నడుస్తుంటే అట్లాగే రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో పోలరైజేషన్ వల్ల, ఓట్ల పోలరైజేషన్ వల్ల ఖచ్చితంగా మన నరేంద్ర మోడీకి పూర్తి స్థాయి మెజార్టీ వారిని ప్రజలు అనుకున్నారు. అది కొనసాగింది. అది బాగా సక్సెస్ అయింది. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యింది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తాను అనుకున్నట్టు వ్యూహకర్తగా తాను ఊహించి చెప్పిండు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వాళ్ళకి కానీ రాష్ట్రాల్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీలకు కానీ ఏమనంటే మీకు బీజేపీకి సరైన మెజార్టీ రాదు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, మనందరం కలిసి చక్రం నింపుదామని చెప్పి అంతకుముందే మమతా బెనర్జీని ఇతర మిత్రులందరినీ కలిసి రావడం, బిజు పట్నాయక్ కొడుకు మన నవీన్ పట్నాయక్ గారితో సహా స్టాలిన్ కూడా కలిసి రావడం, దానివల్ల ఏమైందంటే ఆ వ్యూహం దెబ్బతిన్నాయి. అంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాకపోయినా కనీసం బీజేపీకి తమ ప్రాంతీయ పార్టీల మెజార్టీ అవసరమైంది. ముఖ్యంగా తలనాడు న్యూట్రల్ అంటే ఇప్పుడు సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కొన్ని ఉన్నాయి, సిద్ధాంతపరంగా బీజేపీని అనుకూలించే పార్టీలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటికి కాకుండా మధ్య మార్గంగా బీజేపీకి అవసరమైనప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా సహాయపడుతున్నారు. అది రైతు సాగు చట్టాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అట్లా నేను సహాయకుడిగా ఉంటా, అట్లానే బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే నేను చేస్తామనే వ్యూహంతో పోయిండు. అది ఫెయిల్ అయింది. అక్కడ వచ్చాక ఏమైందంటే పూర్తి మెజార్టీ 303 సీట్లు సొంతంగా వారికి వచ్చినాయి. మిత్రపక్షాలు ఎలాంటి అవసరం లేకుండా ప్రభుత్వం గత 2.5 ఏళ్ళు నడుస్తున్నారు 2019 నుంచి. ఇక ఇప్పుడు ముందస్తు వెళ్తారా లేదన్న మీ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఉదాహరణకు ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చినా అది అసాధ్యం, ఇప్పుడంతలో కాదు, దాదాపు 10 ఏళ్ళు పడుతుంది నిజంగా లైన్ లో పెట్టాలి. కానీ మోడీ ముందస్తు ఎన్నికలకు పోతారా? పోడు కనుక మీరు కూడా పోకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల దుబ్బాక, తర్వాత జిహెచ్ఎంసి, మనకు హుజురాబాద్ ఈ 3 దెబ్బల వల్ల ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది కొంత. దానివల్ల కూడా కొంత నష్టం అవుతుంది. వెంటనే ఎన్నికల బోర్డు సరైనది కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సహా అన్ని మెల్లమెల్లగా పార్టీ పదవులు ఫిలప్ చేస్తున్నాడంటే వచ్చే 2 ఏళ్లు పూర్తి స్థాయిలో అధికారంలో ఉండాలి. కాకపోతే మీరు అన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఒకేసారి రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఆయన చేసినా కూడా పోయినసారి లాగా బీజేపీ గవర్నమెంట్ సహకరించకపోవచ్చు. గతంలో 9 నెలల ముందు ఎన్నికలకు వెళ్తే 2-3 నెలల్లో సెప్టెంబర్లో అసెంబ్లీ రద్దు చేస్తే వెంటనే 2 నెలల లోపటే డిసెంబర్లో మనకు ఎన్నికలు జరిపింది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ఇప్పుడు 1 ఇయర్ ముందు రద్దు చేసినా కూడా యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక 6-7 నెలల ముందు ఎప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కనుక 8-9 నెలల ముందు కనుక రద్దు చేసినా కూడా 2 వేరు జరుపుతారని నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో బీజేపీతో ఉన్న సంబంధాలు కేసీఆర్ లేవు ఇప్పుడు. అట్లానే బీజేపీ గతంలో ప్రధాన శత్రువైన మన కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి అనేక జిత్తులు వేశారు. ఎప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకుంటే ఖచ్చితంగా కొత్త శత్రువులు తయారవుతారు. ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే మళ్ళీ అంతకన్నా పెద్ద గీత గీసేవాడు ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మీకు మన కాంగ్రెస్ ను దెబ్బతీసే క్రమంలో బీజేపీని ఆయన కేర్లెస్ చేసింది. ఎక్కడుంది బీజేపీ అన్నాడు. ఎందుకంటే మనం హిరణ్యకశ్యపుడు ఎక్కడరా అని మన శ్రీహరి అంటే సంబంధించి వెళ్ళినట్టు బీజేపీ ఎక్కడిది, బీజేపీకి ఎక్కడ విలువ ఉన్నది అని మాట్లాడిన సందర్భంలో కూడా నష్టమైంది కేసీఆర్ అని నేను అనుకుంటున్నాను. వ్యూహకర్తగా మరి అంత ర్యాష్ గా బోల్స్ లేకుండే దాంతో ఏమైందంటే కాంగ్రెస్ వీక్ అయింది, బీజేపీ లేచింది. అంటే ఎప్పుడు కూడా ప్రజలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూస్తారు. మనం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి వర్గ పోరాటమే తప్ప కుల పోరాటం తెలియదు. కులం మీద పెద్ద పట్టించుకోము మనకు కూడా, కులగజ్జ అంతకంటే లేదు మనకు. కనుక ఇక్కడ తెలంగాణలో జరిగేది ఏంటంటే ఖచ్చితంగా వర్గ పోరు ఉంటుంది. దాంతోపాటు ఆల్టర్నేట్ ఫోర్స్ ను కూడా డెవలప్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. ఇవాళ కాదు, 1950s లో 52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలను చూస్తే మీకు కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా ఇక్కడ బలంగా ఉండేవారు. వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల కమ్యూనిస్టులు వరుసగా 10వ సంఖ్య నుంచి సింగిల్ డిజిట్ కు తర్వాత 5కు వచ్చి మొన్నటి 2016లో కూడా గెలిచిన ఫస్ట్ టైం అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఫిరాయింపులకు పాల్పడరు. అట్లాంటిది రవీంద్ర కుమార్ మనకు దేవరకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ మన టిఆర్ఎస్ లో ఫిరాయించింది. అట్లా చూసుకుంటే అంటే వ్యూహకర్తగా ఇప్పటిదాకా 100కి 90%
రైట్ రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్ జగన్నాథం గారు, చెప్పండి నరోత్తం గారు. ఇప్పుడు రెండు ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఒక విషయం కూడా నాకు క్లారిటీ లేదు. హలో, వారు మాట్లాడిన దాంట్లో ఒక్క విషయం కూడా అది అర్థం కాల, క్లారిటీ లేదు. వాయిస్ వాజ్ వెరీ బ్లరింగ్ అండ్ వినపడలేదు. మీరు కొద్దిగా చెప్తారా, కొద్దిగా ఏమన్నారు? రైట్, నేను చెప్తాను. గత 20 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో తన వ్యూహాలు ఎత్తుగడలతోటి ఇక్కడ రాజకీయాలను శాసిస్తూ ఉన్నాడు. దాంట్లో టీడీపీ కమ్యూనిస్టు పార్టీలు ఆల్మోస్ట్గా కనుమరుగైనాయి. కానీ అంత పెద్ద వ్యూహకర్త ఎత్తుగడలు వేసేటువంటి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ విషయంలో అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నట్టు కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ విషయంలో కొంత ముందు జాగ్రత్తగా ఉంటున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అంటే ఆ భారతీయ జనతా పార్టీతో పాటు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ 2004 నాటికి ఏమన్నా పరిస్థితులు నెట్టబడితే అది టీఆర్ఎస్ పార్టీకి నష్టం అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ముందస్తుకు రావాలని అంటే ఒక ఎన్నికల తేదీ నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వచ్చే నవంబర్లో కానీ ఇక్కడ గుజరాత్లో జరిగే ఎన్నికలతో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ మార్చిలో వచ్చే కర్ణాటక ఎన్నికలతో కానీ టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చాలామంది విశ్లేషకులు, తర్వాత ఈ సర్వేలు చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే భారతీయ జనతా పార్టీ విషయంలో కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలు సక్సెస్ కాలేకపోతున్నాయి కాబట్టి ఈ భయంతో ముందస్తుకు పోతున్నాడు అనేటువంటి ఈ చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఒక్క విషయం నరోత్తమ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన వారు అన్నింటిలో మీరు ఉపోద్ఘాతంలో చెప్పిన కానీ రామ్మోహన్ రావు గారు విశ్లేషణ చెప్పిన కానీ ఇవన్నీ సత్యదూరం. ఇవన్నీ ఏంటంటే ఊహాజనితంగా మాట్లాడే తప్ప ఈనాడు మనం చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అవార్డ్స్లో కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఒక నెల రోజుల నుంచి పరిపాలనా పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం అన్నిటికంటే నెంబర్ 1 స్థానంలో ఉందని ఇచ్చారు. అదేవిధంగా వివిధ స్కీమ్స్ అమలులో దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అగ్రగామిగా ఉందని వాళ్ళే చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కోవిడ్లో కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగారు. జీడిపి కూడా పెరిగింది ఒక తెలంగాణ రాష్ట్రంలో చెప్పింది. ఈ విధంగా పలు అంశాల మీద ఈనాడు చూసాం. కాళేశ్వరం డ్యామ్ కట్టడం వలన లేదా భూగర్భ జలాలు ఎంత పైకి వచ్చాయి, దాంట్లో సెలిడిటీ కానీ దాంట్లో మల్యాలు కానీ పూర్తిగా అడుక్కుపోయాయని చెప్పేసి సంస్థలను రిపోర్ట్స్ ఇస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక మంచి సుపరిపాలన ఇస్తున్నాం కాబట్టి ఈనాడు బీజేపీ పార్టీ నాకు అర్థం కాదు. తెలంగాణలో మేము భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? ఏదో మొన్న 2 ఎలక్షన్స్లో గెలిచి దుబ్బాక్ కానీ నాగార్జునసాగర్లో కానీ నాగార్జునసాగర్ కాదు, ఇది మన హుజురాబాద్లో కానీ గెలిచినప్పుడు ఆ 2 చూస్తే ఆ 2 కూడా కేవలం సింపతి మీద తప్ప అది పార్టీ పరంగా ఓట్ల మీద గెలవడానికి వాళ్ళకు కూడా తెలుసు, బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే పార్టీ పరంగా అయితే నామినేషన్ వేశారు ఇద్దరు. కాబట్టి ఏంటంటే పార్టీ గెలిచింది అన్నప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల్లో పార్టీ అంత స్పష్టంగా ఉంటే కనీసం వాళ్ళకు ఎన్ని ఓట్లు వచ్చాయండి, డిపాజిట్ దక్కించుకోలేని ఓట్లు కూడా రాలేదు. సో దీన్ని బట్టి ఏమవుతా ఉంది, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, ఒక దృఢచిత్తం కలిగిన నాయకుడి చేతిలో ఈనాడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేదు, సైమల్టేనియస్ గా ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి పోతుందని చెప్పి స్పష్టం అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఇంకా 2 ఏళ్ళు మాకు పరిపాలనా టైం ఉంది ప్రజల తీర్పు గురించి వెళ్ళే దాంట్లో. అప్పుడు ముందస్తు ఎన్నికలకు మాకు పోవాల్సిన అవసరం ఏముంది? మేము బీజేపీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? మొన్న జరిగిన బై ఎలక్షన్స్ లో ఏ విధంగా బీజేపీ ఉత్తరాదిన కానీ మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన బై ఎలక్షన్స్ లో కన్ను గుడ్డి బదులు ఏదో కాస్త లొట్టకన్ను అయినట్టుగా అయిందని చెప్పేసి స్పష్టంగా రిజల్ట్స్ వచ్చాయి. 1, 2, 3 గెలిచినట్టున్నారు. మొత్తం ఇట్లా 36, 37 బై ఎలక్షన్స్ వీటన్నిట్లో పట్టేసి దీన్ని బట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అభిప్రాయం కూడా స్పష్టమవుతుంది. కానీ దో ఇట్ ఈజ్ బై ఎలక్షన్స్ అయినా కానీ దేశవ్యాప్తంగా జరిగాయి, ఆల్మోస్ట్ అన్ని స్టేట్లో జరిగాయి. వాటిలో ప్రజలంతా బీజేపీకి చెక్ పెట్టారో లేదు అక్కడ. అటువంటిప్పుడు మాకు అడ్వాన్స్ ఎన్నికలకు లేదా ఎక్స్టెంట్ ముందు చేసి పోవాల్సిన అవసరం మాకు ఇబ్బంది. మాకు తర్వాత మీరు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు లింక్ పెడుతూ మాట్లాడారు. వీటికి గతంలో జరిగిన చిన్న ఏమో ఉండొచ్చు, దాని వలన కొన్ని సీట్లు మేము కోల్పోయామన్నంత మాత్రాన లేదా
లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఇవే రిజల్ట్స్ రిపీట్ అయ్యడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఒక పక్క మెరుగైన రిజల్ట్స్ తో అసెంబ్లీలో గెలిచిన లోక్సభలో ఈనాడు కొన్ని అబద్ధ ప్రచారాలు చేయడము ఆగ్రహాలను ఇప్పుడు చూస్తా ఉన్నాం. మొన్న ఏం జరిగిందండి, బండి సంజయ్ గారు అరవింద్ గారు వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానాలను ప్రజలు నిలదీశారా లేదా, రైతులు నిలదీశారా లేదా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్యాడీ కొనడంలో లేదా ఎంత పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్లమెంట్ వ్యక్తి తెస్తే 40,000 క్వింటాల్ లక్షల క్వింటాల్ కొంటామన్నారు. ఈనాడు దాదాపు 69, 70 దరిదాపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనింది. వాటిని సేకరించి తీసుకోవాల్సిన అవసరం నైతిక బాధ్యత ఉంది. వాళ్ళు ఏం చేశారు, 40కి ప్లస్ ఇంకో 20 కొంటామని చెప్పేసి లేదా రిటర్న్ గా ఇవ్వండి అన్నగా లేదా ఏదో మాట అన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని కొన్నట్టుగా మనము వార్తాపత్రికల్లో కానీ తర్వాత టీవీ ఛానల్స్ చూస్తా ఉన్నాం. సో దీంట్లో నిజంగా అయితే కేంద్ర రాష్ట్ర యొక్క సంబంధాల విషయంలో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉత్పత్తి ధాన్యాన్ని కొనవలసిన అవసరం ఉంటుంది. దాని నైతిక బాధ్యత అది, ఆ ఒప్పందంలో భాగం అది. తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్న అంశం ఇది. అదేవిధంగా ట్యాక్సెస్ కలెక్షన్ లో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్లు వేయచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ట్యాక్స్లు వేయచ్చు. ఆ దాంట్లో లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్చ మనకు ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయంలో చర్చ జరుగుతా ఉంది సార్. అంటే కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల విషయంలో చర్చ జరుగుతా ఉంది. మనము దాని నేపథ్యంలో నేను వస్తా ఉన్నా, నేను ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు మేము పోవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రం స్టేబుల్ గా ఉంది, నాయకత్వం స్టేబుల్ గా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొన్న రైతు బంధు చేశాం, రైతు బీమా వచ్చిన లేదా ఆయన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వారం 10 రోజుల్లోనే రైతు బీమా చెక్కులను ఇస్తున్నాము. ఇక సంక్షేమ కార్యక్రమాలు నిన్న చూసాం, ఈ దళితులకు దళిత బంధు కానీ వీటన్నిటి నిన్న మీటింగ్ పెట్టేసి రాష్ట్రంలో మీరు అన్ని నియోజకవర్గాల్లో దాన్ని అమలు చేయడానికి మొత్తం కలెక్టర్స్ ఆర్డర్స్ ఇవ్వడం, దాదాపు అభ్యర్థుల యొక్క సెలక్షన్స్ కూడా పూర్తయినట్టుగా చూస్తా ఉన్నాం మనము. ఇవన్నీ పేపర్లో వస్తా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మేము ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం మాకేముందని చెప్పేసి క్వశ్చన్ చేస్తాం. ఏ సైంటిఫిక్ రీజన్ ఉండాలి ఎప్పుడైనా కానీ. ఊరికే మీరు విపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేయాలి, ప్రజల్లో లేదా భ్రమను కలిగించాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్ కలిగించాలి అన్న వాదంతో మీరు ముందుకు వస్తే ప్రజలు నమ్మరండి. ఎన్ని ఎలక్షన్స్ లో కూడా గతంలో కూడా అన్నారు, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది అన్నారు. ఏడొచ్చిందండి? ఇంక్రీజ్ స్థానాలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చామా లేదా? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మొత్తం దేశం నరోత్తమ్ రెడ్డి గారు 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను. దేశంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం అధికారయుతమైన సంస్థల ద్వారా పరిపాలన బాగుంది, చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాగున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, నీటి అది మిషన్ భగీరథ బాగుంది, ఎన్ఎంఆర్జీఎస్ లేదా మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము అగ్రగామిగా నిలిచిందా లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఈ స్కీమ్ అమలు చేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొన్ననే కితాబిచ్చింది కదా. ఇవన్నీ ఉన్నప్పుడు నేను అనుకుంటాను, నా దీర్ఘకాలిక అనుభవంలో దాదాపు 20 ఏళ్ళు నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను చేశాను. ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పాజిటివ్ సైన్స్ ఉన్నప్పుడు దాన్ని ముందుకు పోయేసి లేదా ఎన్నికలు ఎవరు పెట్టరండి. మాకు అంత అవసరం లేదు. ఊహాజనితమైన ఆలోచనతో మీరు మాటలు చెప్పి లేదా ప్రజలు భ్రమ పట్టాలి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే అదేమాత్రం తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే. మహేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ ప్రాంతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కేసీఆర్ ఎత్తుగడలకు వ్యూహాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు దాదాపు మట్టికి ఖర్చుకుపోయినటువంటి పరిస్థితులు చూసినాం. టీడీపీ విషయంలో కానీ కమ్యూనిస్టు విషయంలో కానీ దాదాపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సగం కనుమరుగైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే కేసీఆర్ గారు ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక 2 సంవత్సరాల కాలం వరకు బలం పుంజుకుంటే ఈ లోపల తనకు వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత కూడా వాళ్ళకు తోడైతే రేపు వచ్చేటువంటి ఎన్నికలలో ఓటమి అనేటువంటిది చవి చూడాల్సి వస్తుందేమో అనేసి 2018లో ఏదైతే ఫార్ములా ముందస్తు ఎన్నికల ఫార్ములాతో గెలిచిండో
ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే గెలవాలి అనేటువంటి ఫార్ములా, ఆ ఫార్ములాను ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసి ముందస్తు ఎన్నికలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. దాని మీద మీరు ఏమంటారు? చూడండి, కేసీఆర్ గారి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అని చెప్పేసి మీరు ఏది అంటా ఉన్నారో, బికాజ్ ఆయన చేతిలో చక్రం ముందు ఎడ్డిపుతాడు అన్నట్టుగా ఈరోజు అధికారం ఉన్నది కాబట్టి అనేది వ్యూహాలు చేసుకున్నట్టుగా మీరు అనిపిస్తా ఉన్నది. ఈ గతంలో కూడా మనం చూసినాము, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగా ఆయన చాలా గొప్ప వ్యూహకర్త అన్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు చరిష్మా ముందు ఎవరు పనికిరారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఇలా ఎంతో మందిని చూసినాము. వీళ్ళంతా కూడా ఒక కాలంలో అట్లా వచ్చి పోతా ఉంటారు. వీరు కూడా వచ్చారు. ఇప్పుడు ఇంకొక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన కనుమరుగు అయిపోతాడు. తర్వాత ఈ ప్రశ్న ఉండదు. వ్యూహాలు అనేటివి, ప్రతి వ్యూహాలు అనేటివి అధికారంలో ఉన్నప్పుడు అన్ని గొప్ప కనబడతాయి. కానీ ఏ రోజు ఎవరు వ్యూహం చేసినా ఏం చేసినా కూడా ఎదుటి ప్రతిపక్షాలను కానీ ఇతర పక్షాలను కానీ ఎవరు ఏం చేయలేరండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలకి నిర్ణయాధికారం ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక వ్యూహం కోసం ఒక పార్టీ కన్వీనర్ అయితే అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఎంతో మందిని చూసింది. ఎన్నో అధికారాలను, అదే విధంగా ఓటమిని గెలుపుని ఎన్నో చూసినాం. మేము ఎంతో మంది నాయకులను చూసినాము. మాకు కొత్త కాదు, అధికారం కొత్త కాదు, ఇలాంటివి కొత్త కాదు. మేము ఎప్పుడు 10 సంవత్సరాలు మేము అధికారం కోల్పోయినా మళ్ళీ అదే స్పీడ్ తోటి మళ్ళీ అధికారంకి వచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు ఈ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అనేది ఇప్పుడు వారు అనుకొని ముందస్తు ఎన్నికలకు వస్తారా తర్వాత వస్తారా అనేది వారి ఇష్టం. ఇప్పుడు వారి ఆలోచన విధానం, వారికి ఉన్నటువంటి పీకేలో బీకేలో ఎవరో ఒకరు వారికి ఏదో అడ్వైజ్ ఇస్తే, లేకుంటే ఏదో వారు తీసుకున్నటువంటి సర్వేల మీద ఆధారపడి వారు నిర్ణయం తీసుకుంటే అది వారి ఇష్టం. దానికి ఎవరికి ఇలాంటి అభ్యంతరం లేదు. కానీ వారి వ్యూహాల ముందు చిత్తైతుంది అనుకోవడం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. వాళ్ళిద్దరు కలిసి కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని, టార్గెట్ చేయాలని, ఏదో వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉన్నదని, ఇప్పుడు నాకు అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ ఈరోజు టీఆర్ఎస్ అని ఒక క్రియేట్ చేసేసి లాస్ట్ ఇద్దరు కలిసి ఒక నాటకం చేసి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనుకుంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడీ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ ఏ ఒక్క అంశం తీసుకున్నా, ఈరోజు ప్యాడీ కొనుగోలు విషయంలో ఏ ఒక్క అంశం తీసుకున్నా, దళిత బంధు రక్షణ తీసుకున్నా అన్ని రకాలుగా వారు ఫెయిల్ అవుతున్నారు ఈరోజు. కాబట్టి వారికి ఎలాంటిది లేదు. ఈరోజు ఎవరితో కొంత అలయన్స్ చేయాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు వారు ఖచ్చితంగా బీజేపీతో అలయన్స్ చేయాలన్నా, లేకుంటే బీజేపీని ఒక అపోజిషన్ పార్టీగా ఎలివేట్ చేసి వారే మాకు అపోజిషన్ క్రియేట్ చేసి ఆ అపోజిషన్ లేకుండా చేయాలనుకునే ప్రయత్నం వారు ఎంత చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి వారు మర్చిపోదు. ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఈరోజు బీజేపీని 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, అదే విధంగా టీఆర్ఎస్ ని 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. రేపు ఆల్టర్నేటివ్ ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ప్రజల కోసము ఈ రోజు ఇచ్చిన మాటకు తప్పనటువంటి పార్టీ ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, ఈ రోజు తెలంగాణ విషయంలో మేము నష్టపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, లేకుంటే ఈ రోజు మీరు చెప్పిన MNREGS ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కానివ్వండి, లేకుంటే దళితులకు ఒక ప్రత్యేకమైనటువంటి మేము ఒక హోదా ఇచ్చేసి ఒక ప్లానింగ్ తీసుకొచ్చినటువంటి అంశంలో కానివ్వండి, ఆ రోజు మేము అసైన్ భూములు ఇచ్చిన విషయం కానివ్వండి, అడవిలో దున్నుకున్న వారికి పట్టాలు ఇచ్చినటువంటి అంశాలు కానీ ఏదైనా చిత్తశుద్ధం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలైనా మేము ఆ రోజు ఏమైనా ఇవ్వాలనుకున్నా ఏ రోజైనా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉన్నది. కాకపోతే ఈయనేదో చేస్తాడని చెప్పేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని నుంచి ఈ రోజు వరకు ఎన్నో హామీలు ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఒకసారి చూద్దామని ఏం చేస్తారో అనుకున్నారు, 2 అవకాశాలు ఇచ్చినారు. ఈసారి వారు ఎన్ని మతలములు చేసినా, ఎన్ని రకాల జిమ్మికులు చేసినా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న సంగతి ఈ రోజు మనకు కనబడతా ఉన్నది. మీరు సర్వే చేయండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ అని ప్రజలు గమనిస్తున్న సమయంలో దానికి ట్రయాంగిల్ ఫైట్ తీసుకురావడానికి బీజేపీని ఆర్టిఫిషియల్ గా అప్పీల్ చేస్తా ఉంటాడు. ఎక్కడున్నారంటే బీజేపీకి 10 నియోజకవర్గాలు వదిలేస్తే 109 నియోజకవర్గాల వాళ్ళకి అభ్యర్థులు లేదు. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఉన్న అభ్యర్థులు చాలా వీక్ అభ్యర్థులు. వాళ్ళకి ఈ రోజు ఎక్కడ అభ్యర్థులు లేకుండా ఆర్టిఫిషియల్ గా బీజేపీ అని మనం లేపి బీజేపీని ఎన్నో క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా కూడా బీజేపీ ఎందుకు లేస్తుంది? ఆయన ఇలాంటి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ట్రయాంగిల్ ఫైట్ వస్తుందేమో, ట్రయాంగిల్ ఫైట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ఖచ్చితంగా
బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇద్దరి పని అయిపోయింది. ఖచ్చితంగా రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ధర్మారావు గారి దగ్గరికి వెళ్దాం. ధర్మారావు గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలలో తెలియకుండానే ఈ పార్టీలు అంటే ఆ వ్యూహాలలో పడిపోయి ఈరోజు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. అంటే కేసీఆర్ యొక్క వ్యూహాలు ఆ రకంగా ఉంటాయి, ఆ పార్టీలకు కూడా తెలియకుండా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఇట్లాంటి పరిస్థితులలో అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీ అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి ఏమైనా లోనైతా ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. అంటే ఇమేజ్ పెంచాలనుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇమేజ్ పెంచాలనుకున్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెంచాలనుకున్నా అవి కూడా కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల్లో ఒక భాగమవుతున్నాయని వారు కూడా అంటూ ఉన్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే ఇట్లాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అన్ని నియోజకవర్గాలలో బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులను తయారు చేసుకునే లోపే ముందస్తు ఎన్నికలకు పోయి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆయన చూస్తున్నట్టు కనబడతా ఉన్నారు. వీటి మీద మీరు ఏం చెప్తారు? ప్రత్యేకించి టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ యొక్క వ్యూహకర్త కుటుంబ పార్టీ యొక్క వ్యవస్థ. కుటుంబ పార్టీ యొక్క వ్యవస్థలో ఎప్పుడు ఏం చేయాలి, ఏ పన్నాగా ఏం చేయాలి అనేటువంటిది అది దాన్ని రచన చేసేటువంటి ఒక వ్యక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ చేసే ప్రతి అడుగును వేసే ప్రతి అడుగునుగా కూడా భారతీయ జనతా పార్టీ ఇష్టంగా గమనిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ మాత్రమే కాదు, అనుభవంతో పనిచేసే ఒక నాయకత్వం ఉన్నటువంటి ఒక పార్టీ. వ్యూహం వేస్తే ప్రతి వ్యూహం చేయడంలో మాకు ఇబ్బంది లేదు. మాదంటే మేము కూడా అడిగిన పండితులమే, ఆయనే పెద్ద పండితుడు కాదు. 2018 ఎందుకు పోయిండు జగన్నాథ్ గారు చెప్తున్నారు. దయచేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు జగన్నాథ్ గారు చెప్తున్నారంటే ఎందుకు మాకెందుకోసం వస్తుందని చెప్పాను. మరి 2018 మీకు ఎందుకోసం వచ్చింది? మీకేమైనా సంఖ్య తక్కువ ఉండేనా? మీకేమైనా బలహీన పడిపోయినరా? ఎందుకు భయం పట్టుకుంది మీకు? ఎందుకు పోవాల్సి వచ్చింది? దానికి సమాధానం లేదు. మళ్ళీ మీరు పోయే అవకాశం ఉందా అని అంటే మీ దాంట్లో మీరే మీ ఊళ్ళో చెప్తున్నారు, మీ ఊళ్ళో బయట ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క బలమైనటువంటి కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో దేశంలో బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఇప్పుడు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా, బలహీన పడిపోయిందా? దయచేసి మహేశ్వర్ రెడ్డి గారు గమనించాలి. మరి బలమైనటువంటి కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి ఉన్నట్టే అయితే బలమైనటువంటి అభ్యర్థులు గెలిస్తే వాళ్ళ సంఖ్య ఏమైంది? ఇలా వాళ్ళు ఎడిపోయిన వాళ్ళు ప్రజలు చూసి నవ్వుకుంటున్నారా? కాబట్టి కాంగ్రెస్ బలహీన పడ్డదా, బలపడ్డదా అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీకి ఏం చెప్తున్నారంటే బీజేపీకి సంఖ్య లేదు, సంఖ్యాబలం లేదు, కేవలం 4 అసెంబ్లీలలో ఉప ఎన్నికలు జరిగితే 2 గెలిచినారని చెప్పారు. అవును, 50% గెలిచినాం. 50% భారతీయ జనతా పార్టీ కమలంపూడి మీద ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గెలిచింది. అంతేగాని ఏదో అల్లటప్పగా భారతీయ జనతా పార్టీ బలహీన పార్టీ, భారతీయ జనతా పార్టీ బలం లేదు, అభ్యర్థి 119 స్థానాలు ఉందో మేమే బలమైన పార్టీగా, మీరు బలమైన పార్టీ అయితే మీరు ఒక్కొక్కరు ఎందుకు జారిపోతున్నారు? మీరు ఒక్కొక్కరు ఎందుకు అమ్ముడుపోయినారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం అమ్ముడుపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం అమ్ముడుపోయింది. రేపు సోదరుడు ఉన్నాడు, మా సోదరుడు జగన్ రెడ్డి, పలుకులు పలుకుతా ఉంటాడు, చిలక పలుకులు. ఆ చిలక పలుకులు ఏందో నాకు తెలియదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధానమైనటువంటి కుటుంబ పార్టీలను పెంచి పోషించడంలో అగ్రగామిగా ఉన్నది. ఎక్కడ అవసరం వస్తే అక్కడ కుటుంబ పార్టీలను పెంచి పోషించింది. కాబట్టి దానికి కర్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాదనప్పటికీ కూడా రాష్ట్రం, దేశంలో ఒక రాజకీయ పార్టీగా, నాయకత్వం గల పార్టీగా ఉన్నది. దాంట్లో అనుమానం లేదు. మేమేం మొత్తం తీసేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక బలమైన పార్టీగా, వ్యవస్థగా ఏర్పాటు చేసింది. కానీ ఆ యొక్క వ్యవస్థను ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అయిపోయింది. గాంధీల యొక్క సమయం దాటిపోయింది. గాంధీలంతగా కూడా గాఢమైన నిద్రలోకి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలహీన పడట్లేదు, సంఖ్యాబలం పెరుగుతున్నది. సంఖ్యాబలం కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం మాత్రమే కాదు, ప్రజలు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఈ దేశంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వాల యొక్క పనితీరును,
నాయకత్వం యొక్క పనితీరును, కమిట్మెంట్ను చెప్పే విధానాన్ని, అమలు పరిచే యొక్క విధానాన్ని మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి విశ్వసిత పెరిగింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద. విశ్వాసము విశ్వసిత పెరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కొంచెం బలపడుతుంది. మాకు కార్యకర్తల బలం ఉన్నది, బూత్ లో పార్టీ బలం పెరిగిందంటే కేవలం ఇదొకటి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు సగం నియోజకవర్గాలలో బలమైనటువంటి అభ్యర్థులే భారతీయ జనతా పార్టీకి లేరు అనేది వారు అంటున్నారు. అదే సమయంలో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి సమయంలోనే భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి బలమైన అభ్యర్థులు లేనప్పుడు మీ వైపు గాలి ఉన్నా కూడా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలుగుతుంది? భారతీయ జనతా పార్టీ గాలి గురించి మాట్లాడట్లేదు. భారతీయ జనతా పార్టీ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు గురించి, రాష్ట్ర శ్రేయస్సు గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, ఒంటెద్దు పోకుల గురించి ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒంటెద్దు పోకుళ్ళు మీరు చూడండి, ఇవాళ ఎక్కడ రోడ్డు మీద పార్టీ కార్యకర్తలు బయటికి వెళ్తే ఏ రాజకీయ పార్టీని, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పార్టీ లేదు. కమ్యూనిస్ట్ అయితే కనుమరుగైపోయారు, కమ్యూనిస్ట్ ఆల్రెడీ కనుమరుగైపోయారు. మళ్ళీ నిన్న మన జెండాలు పట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఇక ప్రజలు రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలోనే అరెస్ట్ చేసే విధానం ఏంటండి? ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం కాదా? ప్రజాస్వామ్యాన్ని మొత్తం తొక్కిపెట్టడం కాదా? దీనికి బద్దులైనటువంటి కేసీఆర్ సమాధానం. కాబట్టి ఆయన చాలా పెద్ద పంతులు గారు, పెద్ద పంతులు గారు ఆయన. నేనే కాబట్టి రైట్ ధర్మారావు గారు, మనం మందా జగన్నాథం గారి దగ్గరికి వెళ్దాం. సార్ చెప్పండి, అంటే ముందస్తు ఎన్నికలు అనేటువంటి ఎందుకు చర్చ ముందుకు వస్తూ ఉన్నది అని అంటే, రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను బలంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో వరుసగా ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేయడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు ఆగితే అప్పటికల్లా ఈ ప్రతిపక్ష పార్టీలు బలమైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోలేరు, తట్టుకోలేరు. కాబట్టి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే మరొక్కమారు ఏదో రకంగానైనా 2018 ఫార్ములానే ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో కేసీఆర్ గారు ఉన్నట్టు, అందుకే ఈ మధ్యకాలంలో వరుస భేటీలు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నట్టు బయటకు వినబడతా ఉన్నది. అందుకని అంటే ఈ కేవలం దీని వ్యతిరేకతను అంటే ముందస్తుగా ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో ముందస్తుకు పోతారేమో అనేటువంటి అభిప్రాయము చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు దానికి? ఒకటి నరోత్తమ్ రెడ్డి గారు, నేను ఫస్టే చెప్పా, ఇదంతా ఊహాజనితం. ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. కాంగ్రెస్ని తీసుకొని బీజేపీని తీసుకోండి, ఎక్కడ కూడా ఇందాక మనం అనుకున్నట్టు మీరు అన్నట్టు లేదా, వాళ్ళకి 50% సీట్స్ కాగా ఒక 30% సీట్స్ కూడా బలమైన అభ్యర్థులు దొరకని పరిస్థితి ఈనాడు ఉంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది కేంద్ర నాయకులు వచ్చి హుజూరాబాద్ ఎన్నికలు ప్రచారం చేశారు, అక్కడ సింపతి ఫ్యాక్టర్ ఫేస్ చేసింది కాబట్టి స్పష్టంగా అది క్లియర్గా కనపడింది. దాని వలన అక్కడ బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ప్రజా వ్యతిరేకత ఇన్ని కేంద్ర ప్రభుత్వాలు మీరైతే ప్రతిరోజు అవార్డ్స్ వస్తా ఉన్నాయా లేదా చెప్పండి, శ్లాఘిస్తున్నారా లేదా చెప్పండి. ప్యాడీ పర్చేజ్ విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, త్రాగునీరులో కానీ, విద్యా విధానంలో కూడా వరి కొనుగోలు విషయంలో జగన్నాథం గారు ఒక్క విషయం అండి, వరి కొనుగోలు విషయంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మేము వరి కొనుగోలు చేయము అని చెప్పలే. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు చేయము అని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. ఈ విషయంలో ఒక్క నిమిషం సార్, ఈ విషయం ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి సార్. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా కండ్ల ముందు ఉన్నది మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మాకు న్యాయం చేస్తారని మీకు ఓట్లేసినాము అనేటువంటిది ఇక్కడ తెలంగాణ రైతుల వాదన. అదే సమయంలో ఇదే ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో
చివరి గింజ వరకు మేమే కొంటాము అని చెప్పినటువంటి సందర్భం చూసినాం. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులని కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఇది కేంద్రం బాధ్యత, కేంద్రమే వరుసగా కొంటుందని తెలంగాణ రాష్ట్రంలో చెప్పలేదు. ఈ విషయంలో మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా రైతులకు ఒక అవగాహన వచ్చింది కాబట్టే రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అనేటువంటిది వాదన. ఒక్క విషయం నరుతవ్ గారు, సరే మీరు చెప్పారు కేంద్రంతో, ఎందుకంటే మీరు ఎఫ్సిఐకి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న ఒప్పందాన్ని ఒకదాన్ని చూడలేదు. మీరు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐది నైతిక బాధ్యత, స్టేట్స్ విల్ ప్లే యాజ్ ఓన్లీ లేదా మీడియేటర్ గా ప్లే చేస్తారంతే. రాష్ట్రాల పండు ధాన్యాన్ని అంత లేదా కేంద్ర ప్రభుత్వం కొనాలి, దాని నైతిక బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి మేము ఈ బియ్యం కొనము ఆ బియ్యం కొనని అన్నది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? గత 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని కొనకపోయినా మేము రాష్ట్ర ప్రభుత్వం కొన్నాం, దాన్ని తిరిగి లేదా నష్టానికి కేంద్ర ప్రభుత్వం సేవలు తీసుకున్నట్టుగా ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం మేము బికాస్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అదర్ థింగ్స్ ప్రొడ్యూస్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత, ఎఫ్సిఐకి రాష్ట్రాలకు ఉన్న ఒప్పందం అది. అప్పుడు మీరు అవి కొనలేము ఇవి కొనలేమని మీరు చెప్పినాకనే కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతను మర్చిపోయి చేస్తున్నప్పుడు సాధ్యమైనంత మేము కొంటా ఉన్నాము. ఇప్పుడు 69,49,50,000 మెట్రిక్ టన్నుల ప్యాడ్ కొన్నదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత అన్నారు? 40 ఒకసారి అన్నారు, తర్వాత ఇంకో 20 ఎక్స్ట్రా కొంటామన్నారు. అంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా? దాన్ని మేము అడిగాం, ఇదే విధంగా మీరు చెప్పండి. అప్పుడు మీరేమన్నారు? కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కొనకుండా సతాయిస్తుంది కాబట్టి వాళ్ళని కొనమన్నందుకు మేము రైతులకు మేమేం చెప్పాం, మనం పండించి నష్టపోవడం కన్నా లేదా ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి పోవాలన్నప్పుడు ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు అంతే కలిపితే అనుకుంటే 20 లక్షల మెట్రిక్ టన్నుల దీనికన్నా లేదా ప్రొడ్యూస్ వచ్చేంత కూడా ఈసారి వరి పండలేదు, వేయలేదు. రైతులు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్నారు, వేరే పంటల వైపు మార్పు ఇతర పంటలకు వెళ్ళారు, ఇతర పంటలు కూడా వేస్తా ఉన్నారు. నిన్ననే అన్ని పేపర్లు కూడా గణాంకాలు వచ్చాయి. ఈ విషయం మీరు ఒకటి గమనించవలసిన అవసరం ఉందని నేను మీకు చెప్తా ఉన్నాను. సో ఇటువంటి తరుణంలో మీరు కేంద్ర ప్రభుత్వం మొండికేసి తన కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలను మర్చిపోయేసి మీరన్న మాటను మా మీదకి నెట్టాలని చెప్పేసి ప్రజలు రైతులు ఏమి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరండి. శాయశక్తుల ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళు 60 లక్షలన్నా కానీ మేము 69-70 లక్షల దాకా మెట్రిక్ టన్నుల రైతులు కొన్నారు, ఇప్పుడు ప్యాడీ కొన్నారు. అది వాస్తవం కాదా మీరు వెరిఫై చేసుకోండి. మీ టీవీ ఛానల్లో చెప్పారు, మీ పేపర్లో వచ్చాయి, ఈ రోజు పేపర్లో కూడా చెప్పారు. ఈ రోజు దీంట్లో కూడా 69 దాదాపు 7 దాకా లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెప్పింది. ఇది రైతుల పక్షపాతం అవుతుందా, రైతు వ్యతిరేకం అవుతుందా? మీరు మాత్రం కరాఖండ్గా చెప్పేసి ఏమంటే మేము ఇంతకన్నా ఎక్కువ కొనాం. మేమన్నాం మీ బాధ్యత ఒప్పందం ప్రకారం మీరు ప్యాడీ అంత కొనాలని చెప్పి మేము ఇంత స్ట్రైక్ చేసినా కేంద్రంలో ఎంత పోరాటం చేశాం. అయినా కానీ రైతుల పట్ల కనికరం లేకుండా మొండిగా మీరు వివరించారు. అయినా కానీ లేదా కేసీఆర్ గారు తన దృఢత సంకల్పంతో ఇప్పుడు దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ కొనేది వాస్తవం కాదా? అది మీరే ప్రచురిస్తున్నారు, ఛానల్స్ మీరే చెప్తారు. లేదా మీరు ఛాలెంజ్ చేయండి, ఆ ఫిగర్స్ తప్పైతేనంటే అది ఇడిచిపెట్టి లేదా ఇదనేది చేసి వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది నరసింహ గారు? ఎప్పుడైనా లేదా వ్యతిరేకత అనేది పెరిగితే ఎప్పుడంటే ప్రజాపాలన సరిగలేకపోతే మీరే కితాబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేది సంస్థ పరిపాలన బాగుంది. కోవిడ్ రోజుల్లో కూడా కోవిడ్ లో ఉండగానే మేము రైతులకు నష్టం కానీ లేదు. కోవిడ్ రోజుల్లో కూడా లేదా మేము రైస్ కొన్నాం. కోవిడ్ లో ఇంత ఉన్న ఆర్థిక వ్యవస్థను బాగా నడిపారని చెప్పి కేంద్ర ప్రభుత్వం శభాష్ ఇచ్చిందా లేదా? నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కూడా తట్టుకునే ఆర్థిక వ్యవస్థను ఎక్కడ కూడా మేనేజ్ చేసిన ఘనత తెలంగాణకి దక్కిందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ నెంబర్ 1 స్థానం తెలంగాణకు వచ్చింది లేదా దేశవ్యాప్తంగా. అది పూర్తి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ 30-40% కూడా వాళ్ళు ఇదైనప్పుడు తెలంగాణకు ఆ స్థాయికి తీసుకొచ్చింది సుపరిపాలన అవుతుందా లేక దుష్పరిపాలన అవుతుందా? సుపరిపాలన ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తారు. మేము ఎప్పుడు ఎన్నికలకు పోయినా మాకు కంప్లీట్ గా నమ్మకం ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ ఎన్నికలు వెళ్ళిపోతాము, ప్రజల అభిమానం మాకుంది. కాబట్టి దానికి తార్కాణమే ఈ మధ్య కాలంలో వస్తున్న అన్ని కూడా ఏవైతే ఉందంటే దేశం కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు వచ్చే అవార్డ్స్ మమ్మల్ని అభినందిస్తే దాని తార్కాణం అది మర్చిపోయి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఎత్తుకెళ్ళారు ముందు ఎన్నికలకు పోతాము అంటే
అది ఊహా చరిత్రకు దాంట్లో ఏమాత్రం సందేహం సార్ దాంట్లో ఏమాత్రం సార్ కూడా రామ్మోహన్ గారు నిజం లేదు. రామ్మోహన్ గారు చెప్పండి, అంటే మందా జగన్నాథం గారు చెప్తా ఉన్నారు అసలు ప్రజా వ్యతిరేకతే టీఆర్ఎస్ పార్టీ మీద లేదు, రైతుల విషయంలో వచ్చినటువంటి వ్యతిరేకత కూడా భారతీయ జనతా పార్టీ పైనే వచ్చింది, అందులో మా తప్పేం లేదు అనేటువంటిది వారొకటి మాట్లాడుతూ ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలుగా తాము మోసపోయినామో అనేటువంటి భావన చాలా విషయాలలో ప్రజలు వచ్చింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగ భృతి విషయంలో 2018 ఎన్నికలు అవ్వగానే మొదటి సంతకం నిరుద్యోగ భృతి మీద పెడతా 3016 ఇస్తా అని చెప్తే దాదాపు ఇప్పుడు 40 లక్షల మంది వరకు ఇలా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. రైతు రుణమాఫీ అంటే ఇప్పటివరకు 50,000 వరకు రైతు రుణమాఫీ కూడా జరగలేదు అనేటువంటిది ప్రజలలో ఒక ఆసనం బయటకు వస్తూ ఉన్నది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలలో ఉన్నది అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నా, ప్రతిపక్షాలు కూడా వాటి మీదే పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇవెవ్వి కూడా కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల ముందు పనిచేయవు అనేటువంటిది టీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. ఈ విషయంలో అసలు ప్రజా వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది అని మీరు అంటే ఎదుర్కొంటుంది అనేటువంటి విషయంలో మీరు ఏం చెప్తారు? రెడ్డి గారు, ముఖ్యంగా ఇప్పుడు మొదటి 5 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు చాలా తేడా. జగన్నాథం గారు అన్నట్లు నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ముందస్తు ఎన్నికలకు పోకపోవచ్చు, పోరని అనుకుంటున్నాను. కానీ ఏదైతే 2 ఎన్నికల మధ్యన గ్యాప్ ఏదవుతుందో ఇది కంటిన్యూ అవుతుంది. గతంలో 99, 2004, 2009, 2014 వరుసగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు 2 ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి వచ్చింది. కానీ ఎప్పుడైతే 9 ఏళ్ల ముందు తప్పించగలిగాడో వచ్చే ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఆ 9 ఏళ్ల తేడాతో జరగాల్సి వస్తుంది. 9 ఏళ్ళు పొడిగించడం అనేది ఉండేది అసెంబ్లీ. అట్లాగే మీరు ప్రజా వ్యతిరేకత గురించి అడిగితే ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదే మనం తెలంగాణ పోరాటం నడుపుతుంది. కనుక నియామకాల విషయాల్లో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అట్లాగే నిరుద్యోగుల విషయంలో యువత చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇది ఖాయం. రెండోది ఏమవుతుందంటే మీకు దళితులు ముఖ్యమంత్రి పక్కన పెట్టినా కనీసం దళిత ఏదైతే మనకు 3 ఎకరాల భూమి ఏదైతుందో, నేను మొదటి చెప్తున్నాను 2 పథకాలు చాలా కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్టు జరగవని. ఒకటి, దళితులకు 3 ఎకరాల భూమి పెరగదు, మనుషులకు కుటుంబాలు పెరుగుతుంటాయి. కనుక భూమి కొనివ్వడం తెలంగాణలో సాధ్యం కాదు. కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటేనే మనకు ఆంధ్రలో, తెలంగాణలో గతంలో ఆంధ్రలో 1 ఎకరం అమ్మితే 4 ఎకరాలు వచ్చేది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 4 ఎకరాలు వచ్చే పరిస్థితి. కనుక భూమి ధరలు బాగా పెరిగిన సందర్భంలో రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయ భూములు కానీ, ముఖ్యంగా కొన్ని పథకాల వల్ల కూడా వ్యవసాయం బాగా బాగుపడ్డది. కనుక ఇప్పుడు ఈ భూమి పంచడం అంటే దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకం ఫెయిల్ అయింది. రెండోది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నది. ప్రతిసారి నోటిఫికేషన్ అంటే ఎన్నికలు అప్పుడే జ్ఞాపకం వస్తుంది. చూడండి, దుబ్బాక ఎన్నికలు, తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలు, తర్వాత అంతకన్నా ముందు మనకు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు కూడా అంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని అంటున్నారు, రావడం లేదు. దీంతో యువత చాలా అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రెండోది, దళితులు కూడా 3 ఎకరాల భూమి ఇస్తామనేది అయితే గత 7 ఏళ్లుగా 8 ఏళ్లుగా హామీ ఇచ్చారు. అందులో కేవలం 5%, 10% కూడా సాధ్యం కాలేదు. మూడోది కూడా ఏమవుతుందంటే ప్రజాపకరమైన పనుల కోసమే భూమి సేకరిస్తున్నా కూడా భూ నిర్వాసితులు కూడా చాలా వ్యతిరేకత ఉంటారు. అది మంచి పనే కావచ్చు, భూమి కాళేశ్వరానికి కానీ ఇతరత్ర ప్రాజెక్టులకు మంచి పనే కావచ్చు భూమి సేకరణ. కానీ భూమి నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. యువత, దళితులు, మన 3 ఎకరాల భూమి విషయంలో, అట్లానే నిరుద్యోగులు, వీళ్ళందరూ వ్యతిరేకతతో ఉండడం. విద్యార్థి లోకం కూడా వ్యతిరేకతతో ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే, ఒక పార్టీని నిర్వీర్యం చేసే క్రమంలో ఇంకో పార్టీని పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా వలసలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వలసలు మళ్ళీ ఫిర్యాదు చేస్తారు వీళ్ళు అనే దాంతో 2 అడ్వాంటేజ్ బీజేపీకి ఉన్నాయి. నరోత్తమ్ రెడ్డి గారు, ఒకటేమో వారసత్వ రాజకీయాలు లేదు బీజేపీ. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీరు ఫిరాయించరు. అంటే ఇంకా మిగతా ఏ పార్టీకి ఇచ్చినా, ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఎమ్మెల్యేతో సహా ఇంతకుముందు చెప్పారు, వారు ఫిరాయించరు కానీ బీజేపీ నుంచి ఫిరాయింపులు ఉండవు. ఇవాళ బీజేపీకి మొదలు 1 ఎమ్మెల్యే గెలవచ్చు. గతంలో 2014 5 గెలిచి అది తెలుగుదేశం పొత్తుండడం వల్ల మిగతా 2 ఎమ్మెల్యేలు ఏమవుతున్నారో బీజేపీకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్లకు 103 నియోజకవర్గాల్లో 2018లో పాయింట్ రాలేదు. అట్లాగే ఇప్పుడు గెలిచిన 2 కూడా, రఘునందన్ రావు గాని అట్లానే ఈటల రాజేందర్ గాని, వీరిద్దరు కూడా నాయకులుగా గతంలో మొదట్లో టీఆర్ఎస్ లో ఉన్నవారు రఘునందన్ రావు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ పెంచారు. అట్లాగే రాజేందర్ కూడా మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్నారు. కనుక ఒక వ్యక్తి ఎంబడబడితే ఏమవుతుంది, ఒక వ్యక్తిని అణుద్దామంటే ఏమవుతుంది అనే దానికి ప్రజలకు తిరుగుబాటు పెద్ద ఉదాహరణ మనకు హుజురాబాద్. అంటే హుజురాబాద్ లో దళిత బంధు పెట్టారు,
2000 కోట్ల Right, రూపాయల right, sir. పథకాలు అక్కడనే ప్రకటించారు ఒక్క నియోజకవర్గంలో. కానీ ప్రజలు ఎందుకు ఓడించారు అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నాను, కానీ ఓట్ల పోలరైజేషన్ వల్ల ఇవాళ ఖచ్చితంగా ఆల్టర్నేట్ బీజేపీ అని తేలిపోతుంది. వాళ్ళకి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క విషయం అండి. ప్రజలు మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క విషయం, బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ లో తీసుకోండి. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్. మహేశ్వర్ రెడ్డి గారు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఒక్క క్వశ్చన్ అండి. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి 2014లో కానీ 2018 ఎన్నికల్లో కానీ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ప్రతిపక్షంగా మీరు ఉండండి, అధికార పక్షంగా టీఆర్ఎస్ ఉంటుంది, మీరు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడండి అనేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ప్రతిపక్షంగా ఇచ్చినటువంటి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఇంకేం అధికారంలోకి వస్తుంది? వాళ్ళకి మళ్ళీ ఓట్లేసి గెలిపించినా కూడా ఆ ప్రతిపక్షాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవు అనేటువంటి విషయంలో చర్చ. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? చూడండి, 2014లో అపోజిషన్ లీడర్గా జానారెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చూడండి, మేము మా ఎమ్మెల్యేస్ని మేము రిటైన్ చేసుకోగలిగినాం. 2018 వచ్చినప్పుడు కేసీఆర్ గారు అవినీతి సొమ్ము పెద్ద ఎత్తున జమ చేసినటువంటి సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన సంగతి కాంగ్రెసే కాదు, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల నుంచి కొనుగోలు చేసిన సంగతి మనం చూసాం. ఇప్పుడు ఈ పార్టీలు మారడం అనేది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చిన సంగతి మీరు చూశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈరోజు మరి ఇతర పార్టీలో, సమాజ్వాదీ పార్టీ ఇతర పార్టీలో జాయిన్ అవుతున్న సంగతి చూసాం. సో ఇది ఎవరికి అతీతం కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈరోజు అధికారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎంత కాస్ట్లీ అయిపోయినాయంటే, మళ్ళీ ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలంటే చాలా మంది అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనో, అధికారులు ఉంటే పనులు జరుగుతాయనో, అధికారులు ఉంటే మళ్ళీ మేము గెలవచ్చనో, ఇతర మరి ఆశలకు దేనికో వాళ్ళు పార్టీలు మారడం అనేది వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూ. కాకపోతే మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రజలు ఎప్పుడైనా నాయకులు మారినంత మాత్రం ప్రజలు మారరు. ఇప్పుడు మీరు చూసుకోండి, మేము దుబ్బాగా గెలిచామని చెప్పి బీజేపీ అనుకున్నటువంటి సమయంలో మీరు నాగార్జున సాగర్లో చూసుకుంటే నాగార్జున సాగర్లో వాళ్ళకు 3000 ఓట్లకు పరిమితమైనారు. అదే ఇష్యూలో మీరు ఇక్కడ మొన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికలు మీరు తీసుకున్నట్లయితే అక్కడ టీఆర్ఎస్ కి అక్కడ ఈటల రాజేందర్కి మధ్యలో పోటీ. ఈటల రాజేందర్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేది, ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీ గెలిచింది కానీ బీజేపీ గెలుపు కాదు, ఈటల రాజేందర్ గెలుపది. ఈరోజు బీజేపీ అనేది ఎక్కడైనా క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్న దగ్గర క్యాండిడేటే గెలిచినాడు కానీ ఈరోజు బీజేపీ మేము 118 నియోజకవర్గాలు నిలబడతాం, గెలుస్తాం, అత్యధిక గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అనేది అది అసంభవం అండి. ఎక్కడ ఈ రోజు మీరు తీసుకొని 119 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులే లేరు. ఈ రోజు వాళ్ళ అభ్యర్థుల కోసము గాలాలు వేస్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏం చేసినా ఈ రోజు వాళ్లకు 110 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. కేవలం కేసీఆర్ గారు ఆర్టిఫిషియల్ గా వాళ్ళని బలం చేకూర్చున్నట్టుగా మాకు ఆల్టర్నేటివ్ బీజేపీ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ తట్టుకునే పరిస్థితి లేదు. యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బలం చేకూరుతుందో, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో భయపడి ఈ రోజు ఒక ట్రయాంగిల్ ఫైట్ వచ్చే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దానికోసం యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డివైడ్ చేయడానికో లేకపోతే మాకు బీజేపీ ఆల్టర్నేటివ్ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చేతులు చక్రం ఉందని ఎటువంటి తిప్పినట్లు కాదు. ఈ రోజు వారు చేసినంత మాత్రాన ఈ రోజు ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ రోజు కేవలం మీరు కేసీఆర్ గారు వ్యూహాలు చేస్తారు, ప్రతి వ్యూహాలు చేస్తారని కేసీఆర్ గారు చేసేది ఏముందండి? ఇంతకుముందు నేను చెప్పాను, ఆ రోజు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి, అంతకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు కూడా వారిని చాలా గొప్ప వ్యూహాలు చేస్తారు, వారిని తిరిగేలేదు, వారిని ఎవరు ఓడించని అనుకున్నారు. ఈరోజు వాళ్ళంతా కన్వర్గా అయిపోయినారు. ఈరోజు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని ప్రజలు అన్ని గమనిస్తారు. మాకు అధికారము, మేము ఎన్నో అధికారం చూసాం, ఇలాంటి అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. మేము అధికారం 10 సంవత్సరాలు కోల్పోయినప్పుడు మళ్ళీ మేమే అధికారంలో రిటర్న్ ప్రజలు తీసుకొచ్చారు మమ్మల్ని.
ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం, మేము మాట ఇస్తే హామీ ఇస్తే తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా నెరవేరుస్తారన్న పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉన్నది. మీరు తీసుకోండి, నేను చెప్తా ఉన్నాను, ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, మేము చెప్పిన ప్రతి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ ఏ ఒక స్కీమ్ అన్న ఇంప్లిమెంట్ చేయగలిగిందా? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక హామీ ఇప్పుడే మరి రామ్మోహన్ రావు గారు చెప్పారు, మరి 3 ఎకరాలు అసాధ్యం అని చెప్పానని చెప్పి. 3 ఎకరాల్లో ఒకటే కాదండి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, లేకుంటే 57 ఏళ్లకు పెన్షన్ కానివ్వండి, లేకుంటే ఈ రోజు నిరుద్యోగ వృద్ధి కానివ్వండి, ఏ ఒక్క స్కీమ్ తీసుకోండి వారు ఇంప్లిమెంట్ చేయలేరు, చేయజాలరు వారు. కాకపోతే ఇలాంటి హామీలు ఇచ్చారు, ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు వారు ఇంకొక డర్టీ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తారు. ఏమనంటే కేవలం ఆర్టిఫిషియల్ గా బలోపేతం చేసే ప్రయత్నం చేసి లాస్ట్ కి బీజేపీతో టైప్ అయి మరి మళ్ళీ వారు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ధర్మారావు గారు ఫైనల్ గా చెప్పండి. టీఆర్ఎస్ ఓట లేదని చెప్పేసి మరి బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పంట వేయాలని నిర్ణయం చేశారండి? ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పంట వేయాలని నిర్ణయం చేసే అధికారం మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు ఇచ్చారు? రైట్ సార్. మహేశ్వర్ రెడ్డి గారు టైం అయిపోతుంది. చివరిగా ధర్మారావు గారు చెప్పండి, 100 అంటే 119 నియోజకవర్గాల్లో దాదాపు 30-40 నియోజకవర్గాలకే దాదాపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు దొరకడం లేదు, మిగతా స్థానాలు దేవుడెరుగు. ఇట్లాంటి పరిస్థితులలో గాలి బీజేపీ వైపు ఉన్నా కూడా బీజేపీ ఏ రకంగా అధికారంలోకి రాగలుగుతుంది? ఇది కేవలం టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అని కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? వచ్చే ఎన్నికల్లో నిజంగానే మీరు అభ్యర్థుల విషయంలో సక్సెస్ కాగలుగుతారా తెలంగాణ రాష్ట్రంలో? ధర్మారావు గారు ఓకే. ఈ చర్చలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క వ్యూహాలకు ఎత్తుగడలకు నిజంగా ఒక ఊట అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడల ముందు చాలా రోజుల నుంచి ప్రతిపక్షాలు చిత్తు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కేసీఆర్ ప్రజా వ్యతిరేకత బలంగా ఎదుర్కొంటున్నప్పటికి కూడా టీఆర్ఎస్ వర్గాలు కేవలం కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలు నమ్ముకొని చాలా ఆత్మవిశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముందుగా తమ అభ్యర్థుల ఎంపిక విషయం నుంచి కూడా వాళ్ళను విజయ తీరాల వరకు చేర్చే వరకు ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అమలు చేయబోతూ ఉన్నాయి, ఏ రకంగా ఎదుర్కోబోతూ ఉన్నారు, నిజానికి ఆ సత్తా ఈ పార్టీలకు ఉందా, కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలను ఎదుర్కొనేటువంటి సత్తా ఈ పార్టీలకు ఉందా అనేటువంటి విషయంలో రానున్న రోజుల్లో మనందరం కూడా చూడాల్సిందే. కేసీఆర్ను ఢీకొట్టడం అంత ఈజీ కాదు అనేటువంటి మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడిని అడిగినటువంటి చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ విషయంలో ఎన్నికల వరకు కూడా చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. థ్యాంక్ యూ.